ప్రైజ్ ద లార్డ్. మరి ఒక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవాది దేవునికి వందనములు. పునరుత్థాన దిన దీవెనలు మీకు అందరికీ కలుగునుగాక. మరి ఈ మొదటి వారంలో దేవుడు మనల్ని రెండవ ఆదివారంలో మనం ప్రవేశించి ఉన్నాము. మరి దేవుడు ఈ వారమంతా కూడా మనల్ని కాచి రక్షించునుగాక. మన ప్రతి పనిలోనూ ఆయన జయమును అనుగ్రహించునుగాక. మరి ఈ దినము అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆ సందర్భంగా స్త్రీలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మనము స్త్రీలను గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే స్త్రీలు ఎంత శక్తిమంతులు, స్త్రీలకు దేవుడిచ్చిన ఆధిక్యత ఎంత గొప్పది, స్త్రీలు ఎంత బలవంతులు, మానసికంగా వారు ఎంతో బలవంతులు. శారీరకంగా ఒకవేళ బలహీనులు కావచ్చు, కానీ వారు మానసికంగా ఎంతో బలవంతులు. అంతేకాదు వారు ప్రార్థనాపరులు. అలాంటి స్త్రీలను గురించి మనం మాట్లాడుకుందాం. ప్రతి స్త్రీ కూడా ప్రతి దినము చేసే పనులను మనం గమనిస్తే వారు ఇంటి పని, ఇంటి శుభ్రత, మరి భర్త గురించి శ్రద్ధ, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి శ్రద్ధ తీసుకోవడం, పిల్లల గురించి శ్రద్ధ, వారి చదువులను గురించి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో చాలామంది స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు. మరి వారి ఉద్యోగ జీవితంలో కూడా వారు ఎలాంటి రిమార్క్ లేకుండా ఎంతో శక్తివంతంగా పనిచేస్తున్నారంటే అదంతా కూడా దేవుని కృపనే. మరి స్త్రీలను గౌరవించడం, వారిని ఎంతగానో ఎంకరేజ్ చేయడం మన యొక్క బాధ్యత అయి ఉంది. అలాగే మరి పరిచర్యలో కూడా వారు ఎంతో శక్తివంతంగా పనిచేస్తున్నట్లుగా మనం చూస్తాం. స్త్రీల మధ్య జరుగుతున్నటువంటి పరిచర్య అయితేనేమి, స్త్రీలుగా అనేక మంది స్త్రీలు మరి వాక్యం ప్రకటించటం ఏందేమి, పరిచర్య చేయటం ఏందేమి, వారు చేస్తున్నటువంటి సేవను మనం గమనిస్తే వారు ఎంతో అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి ప్రభువు స్త్రీలను ఎప్పుడు కూడా గౌరవించేవాడు. మరి ఆ స్త్రీలను ఆయన ఎంతగానో గౌరవంగా మాట్లాడేవాడు. వారి యొక్క జీవితంలో వారి యొక్క పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకొని నడిపించినటువంటి దేవుడు ఆయన. 8వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనం నుంచి మనం చదువుదాము, 3వ వచనం వరకు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ఇక్కడ రాయబడినటువంటి స్త్రీలు కొందరి పేర్లు మాత్రమే రాయబడ్డాయి, మరికొందరి స్త్రీలు పేర్లు రాయబడలేదు. వీరును ఇతరులనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేస్తూ వచ్చారు అని రాయబడింది. నాటి కాలంలో ఆనాటి స్త్రీలకు పెద్దగా ఆధిక్యత లేదు. వారిని ఎవరు రానిచ్చేవారు కాదు. అంటే పరిచర్యలో వాళ్ళని పాల్గొనడానికి పెద్దగా ప్రోత్సహించేవారు కాదు. వారు ఇంట్లో వారి యొక్క పనులు చేసుకోవడమే వాళ్లకు తగినది అన్నట్లుగా పురుషులు ఉండేవాళ్ళు. అయితే మరి ఈ స్త్రీలు వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేస్తున్నారు. ఆస్తితో ఉపచారం చేయడం అంటే వాళ్ళకున్నటువంటి డబ్బు, వాళ్ళకున్నటువంటి ఆస్తి ఏదైతే ఉన్నదో దానిని ఈ ఉపచారం చేయడానికి ఖర్చు పెడుతూ ఉన్నారు. ఎవరి కోసం అంటే ప్రభువు కొరకు, ప్రభువు యొక్క శిష్యుల కొరకు. వారు కలిసి మరి గ్రామాలు తిరుగుతూ వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వెళ్తున్నారంట. వీళ్ళు కూడా వెళ్ళి వాళ్ళకు ఉపచారం చేస్తున్నారంటే వాళ్ళకు బహుశా వండి పెట్టడము, వాళ్ళకు కావాల్సినవి సమకూర్చడము అలాంటివి చేస్తున్నారేమో. అయితే చాలాసార్లు మనం ఇంట్లో ఒక స్త్రీ, ఒక తల్లి, ఒక భార్య ఎవరైనా సరే పనులు చేస్తూ ఉంటారు, ఎంతగానో పనులు చేస్తూ ఉంటారు. కానీ చాలాసార్లు వాళ్ళని గురించి ఎవరు కూడా పట్టించుకోరు. వాళ్ళ యొక్క పనిని ఎవరు గుర్తించే వాళ్ళు కూడా ఉండరు. కొన్ని ప్లేసెస్లో స్త్రీలు ఎంతగానో పని చేస్తూ ఉంటారు. అయితే వారి పనిని గుర్తించేవారు ఎవరు పెద్దగా ఉండరు. మరి దేవుడు మాత్రము వీళ్ళను గుర్తించారు. అందుకే ఆయన
వీరి గురించి రాయించడం జరిగింది. ఈ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఈ స్త్రీలను గురించి రాయించడం జరిగింది. అంతేకాదు, కొంతమంది పేరు రాయబడని స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో రకాలుగా వారు పరిచర్యలో ఉన్నారు, లేదా వారు చేసిన మంచి కార్యములను గురించి అక్కడ రాయబడి ఉంది. అంటే మరి దేవుడు ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయలేదు. దేవుడు ఎవరిని నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. స్త్రీలను ప్రాముఖ్యంగా ఆయన నిర్లక్ష్యం చేయలేదు. మరి ఏ ఒక్కరైనా సరే, ఏ పని చేసినా, చిన్న పని అయినా సరే, దేవుని దృష్టిలో అది ఎంతో విలువైనదిగా మరి ఆయన భావిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కొంతమంది మందిరములను ఎంతగానో శుభ్రపరుస్తూ ఉంటారు, ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు మందిరం గురించి. మరి అలాంటి వాళ్ళ గురించి ఎవరైనా పట్టించుకుంటారా అంటే పట్టించుకోరు కదా. మరి మనుషులైతే పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ప్రతి ఒక్కరిని పట్టించుకుంటాడు. వాళ్ళ యొక్క సేవను ఆయన గుర్తించే దేవుడుగా ఉన్నాడు. మరి మనము చాలా అద్భుతమైన పరిస్థితులు ఒక చోట ఉన్నాయి అంటే దాని వెనుక తప్పకుండా ఒక స్త్రీ ఉంటుంది. వారి యొక్క పరిచర్య ఆ విధంగా ఉంటుంది కనుకనే ప్రతిరోజు కూడా వారు అన్ని విషయాలలో కూడా ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది స్త్రీలు బైబిల్ స్టడీ చేయడం, గ్రూప్గా ప్రేయర్ సెల్స్ నిర్వహించడం, ప్రార్థనలు చేయడం, అనేక మంది కొరకు, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు, కష్టంలో సమస్యలలో ఉన్న వారి కొరకు ప్రార్థనలు చేయడం, అలాగే ఎవరైనా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళను ఇళ్ళల్లో ఉన్నా సరే, హాస్పిటల్స్లో ఉన్నా సరే, వాళ్ళని వెళ్ళి దర్శించడం, వారికి సహాయం చేయడం, వారి కొరకు ప్రార్థించడం, వారికి వాక్యం చెప్పడం, ఇలాంటివన్నీ కూడా ఎన్నో రకాల పరిచర్యలు స్త్రీలు జరిగిస్తూ ఉన్నారు. అదంతా కూడా దేవుడు తప్పకుండా గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి స్త్రీ కూడా అనుకోవాలి, అంటే నన్ను ఎవరూ గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు గుర్తిస్తున్నాడు, నాకు అది చాలు అనే ఒక సంతృప్తి ప్రతి స్త్రీకి కూడా ఉండాలి. ప్రభు ఎవరి గురించి చెప్తూ ఉన్నాడో, ప్రభువైన యేసుక్రీస్తుకు సేవ చేస్తూ ఉపచారం చేస్తున్నటువంటి స్త్రీలను గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా. ఈ లూకా అనే వైద్యుడు రాస్తున్నాడు. అయితే వారందరూ కూడా తమకు కలిగిన ఆస్తిని, వాళ్ళ సొంత ఆస్తిని వాళ్ళు ఈ పరిచర్య కొరకు ఖర్చు పెట్టడం అనేది చాలా గొప్ప సంగతి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు వ్యతిరేకతను ఎదుర్కొన్నారేమో మనకు తెలియదు, కానీ వాళ్ళు దాన్నంతటిని కూడా పట్టించుకోకుండా, అంటే వాళ్ళను బహుశా ఎదిరించారేమో, లేకపోతే వాళ్ళను కన్విన్స్ చేశారేమో, ప్రభు కొరకు మేము చేస్తున్నామని కన్విన్స్ చేసి వారు ఆ విధంగా డబ్బులు ఖర్చు పెట్టడం అనేది కూడా చాలా గొప్ప విషయంగా ఉన్నది. ప్రతి చిన్న పరిచర్యను కూడా దేవుడు కౌంట్ చేస్తాడు. అది కూడా జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. అంతేకాదు, వారందరి పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా, వారిని పేరు పేరున తెలుసు. ప్రతి ఒక్కరి పేరు ఆయనకు తెలుసు. నీ పేరు ఆయనకు తెలుసు. నీ గురించి ఆయనకు తెలుసు. నీవు ఎలా పరిచర్య చేస్తున్నావు? మరి నీ ఒక స్త్రీగా ఈ పరిచర్యలో, ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి వారిలో ఎంతోమంది స్త్రీలు ఉండవచ్చు. వారందరూ కూడా ఎవరు ఎలాంటి పరిచర్య చేస్తున్నారో అదంతా కూడా దేవునికి తెలుసు. ఆయన ప్రతి పరిచర్యను కూడా చూస్తూ ఉన్నాడు, దానికి విలువ కడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదు. ఆయన ఎలాంటి దేవుడు అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనంలో ఏమని రాయబడిందంటే, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని రాయబడింది. చూసారా, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో. స్త్రీలుగా ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని, దేవుని చిత్తంలో మనమున్నాము, దేవుని దృష్టిలో మనమున్నాము, దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. ఈ లోకంలో ఎవరైనా గమనించినా గమనించకపోయినా ఆయన, నీ పేరు ఆయనకు తెలుసు. నీ పేరుతోనే ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క పరిచర్యలో ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా సిగ్గుపడవలసిన అవసరము లేదు. ప్రభు శిలువ మరణం పొందినప్పుడు ప్రభువును పట్టుకొని ఆయనను హింసించి కొట్టి భయంకరంగా ఆయనను బాధ పెట్టినప్పుడు
అవమానించినప్పుడు అక్కడ స్త్రీలు ఉన్నారు. వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు దుఃఖిస్తూ ఉన్నారు. వారు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఆయన సిలువ మోసుకుని వెళ్తూ ఉంటే స్త్రీలందరూ కూడా దుఃఖిస్తూ వెళ్తూ ఉన్నారు. అయితే ఆ స్త్రీలను చూసి ప్రభువు చెప్పాడు, అమ్మా నా కొరకు ఏడవద్దండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవడి అని చెప్పాడు కదా. మరి మరి అలాంటి గొప్పతనం స్త్రీలలో ఉన్నది. మరి స్త్రీలు ఎంతగా ప్రభువుని ప్రేమించారంటే వారు ఆయన వెంబడే ఉన్నారు. ఆ సిలువ వేసిన టైంలో కూడా స్త్రీలందరూ అక్కడ నిల్చుండి చూస్తూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు, వేదన పడుతూ ఉన్నారు. ఇంకా అన్నిటికంటే అద్భుతం ఏంటంటే మరి ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత మొట్టమొదట కనిపించింది స్త్రీలకే కదా. మగ్దలేనే మరియ మొదటగా చూసినట్లుగా ఒక పత్రికలో రాయబడింది. మరొక పత్రికలో కొంతమంది స్త్రీలు మరియలు వీళ్ళందరూ కూడా చూసినట్లుగా, మరి ప్రభువుని చూసినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప ధన్యత కదా. దేవుడు మనల్నంతా ప్రేమిస్తున్నాడు. కాబట్టి మన జీవితాలలో మనం చేస్తున్నటువంటి ఈ గొప్ప అద్భుతమైన కార్యములను మనం అందరికీ ప్రచురపరుస్తూ ఉండాలి. మరి మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో ఆయన చేసిన ప్రతి గొప్ప కార్యంను కూడా మనము ఇతరులకు చెప్పడం ద్వారా ఆయన నామమును మనం ప్రచురిస్తూ ఉన్నాం. అందుకే కీర్తనల గ్రంథంలో ఏమని రాయబడిందంటే, ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు అని రాయబడింది. నిజమే, స్త్రీలు పని చేయడానికి పూనుకుంటే ఎవరు వారిని ఆపలేరు. దెబోరా అనే ప్రవక్త్రిని మనం చూసాం. ఆమె లేకుంటే నేను యుద్ధానికి వెళ్ళను అన్నాడు ఆ సైన్యాధిపతి. మరి అలాగే ఎంతోమంది ప్రవక్త్రులు మనకు ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. అనేక విధాలుగా వారు చేసిన అద్భుత కార్యములు, గొప్ప శక్తిగల కార్యములను మనం గమనించినట్లయితే దేవుడు ఎవరిని తక్కువగా చేయలేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ప్రభువుకు జన్మనిచ్చినటువంటి మరియను గురించి ఆలోచిస్తే ఆమె ఎంత పెద్ద త్యాగానికి సిద్ధపడింది, ఎంత అవమానాన్ని ఓర్చుకోవడానికి సిద్ధపడింది, ఎంత గొప్పగా మరి ఆ యొక్క కార్యమును అంగీకరించి, మరి ప్రభు దూత వచ్చి చెప్పినప్పుడు దానిని అంగీకరించి, మరి తాను ఇదిగో ప్రభు దాసురాలను అని, దాన్ని నీ చిత్తమే జరుగునుగాక అని ఆమె సరెండర్ కావడం, ఇదంతా కూడా ఎంత గొప్ప కృప. ఆమె ద్వారా కదా మరి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి రావడం జరిగింది. మరి అంతేకాదు, ఆయన జీవితంలో ఉన్న అనేక మంది స్త్రీలు ఆయనతో ఉండి ఆయన పరిచర్యలో ఎంతో గొప్పగా పాల్గొనడం మనం చూస్తున్నాము. ప్రభువైన యేసు మరి ప్రతి స్త్రీని కూడా గౌరవించాడు. ఆ కాలంలో స్త్రీలంటే విలువలేని వారు, కానీ దేవుడు మాత్రము ప్రతి ఒక్కరికి కూడా విలువనిచ్చాడు. ఆయన వారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకున్నాడు. మరి మన జీవితాలలో కూడా ఆయన మనల్ని అదే విధంగా చూస్తున్నాడు. ఈ ప్రార్థనలలో ఈ యొక్క వాక్యము వింటున్నటువంటి ప్రతి స్త్రీ కూడా ఆ విధమైనటువంటి ధన్యురాలు కనుక ప్రతి ఒక్కరికి కూడా మరి దేవుని యొక్క శుభ దీవెనలు కలుగునుగాక. మరి మన జీవితంలో మన ప్రతి ఒక్కరు కూడా తాము చేయగలిగినంత సేవ, చేయగలిగినంత పరిచర్య, ఏది చేయగలమో ఆ విధమైన సేవ చేయడానికి దేవుడు మనకందరికీ కూడా కృప అనుగ్రహించునుగాక. ఈ దినము మరి ప్రత్యేకంగా విమెన్స్ డే సందర్భంగా మరి దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకే వందనములు, స్తోత్రం నాయన. ఈ దినము ప్రత్యేకంగా ప్రభా మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీల అనేక మందిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆది నుంచి కూడా ఉన్నటువంటి ప్రతి స్త్రీ, వారి ద్వారా జరిగిన మేలైనా కీడైనా ఏదైనా తండ్రి ప్రభా, మా జీవితాలలో మేము ఏది మంచిదో దానిని ఎన్నుకొని ఆ విధంగా జరిగించడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. స్త్రీలుగా ఎవరెవరు మరి ఈ ప్రార్థనలలో పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరు కూడా దీవెనలు పొందినట్లుగా సహాయం చేయండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధమైన పరిచర్యలో పాల్గొన్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. తండ్రి ప్రభా, ప్రతి స్త్రీకి మీరు ఇచ్చినటువంటి గొప్ప కరేజ్, ధైర్యము
తండ్రి మానసికమైనటువంటి దృఢత్వము, మానసికమైనటువంటి ధైర్యము, మానసికంగా వారు ఎంతగానో బలవంతులుగా ఉండగలగడం, ఇదంతటిని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. సేవా తత్పరత కలిగినటువంటి ప్రతి స్త్రీని బట్టి కూడా నీకు వందనములు. ఎంతోమంది స్త్రీలు ప్రార్థనా పరులు దేవా, ప్రార్థనలు చేస్తూ అనేక మంది జీవితాలు గడుపుతూ ఉన్నారు. ఒకవేళ పబ్లిక్గా సేవలు చేయలేకపోవచ్చు, పరిచర్యలో పాల్గొనలేకపోవచ్చు, కానీ తండ్రి ప్రార్థనలు చేసే అనేక మంది స్త్రీలు ఉన్నారు తండ్రి. దేవా ప్రభా, విజ్ఞాపన ప్రార్థనలు చేసేవారు అనేక మంది ఉన్నారు మా ప్రభా తండ్రి. మరి ప్రేయర్ సెల్స్ పెట్టుకొని తండ్రి గుంపులుగా, ప్రార్థన గుంపులుగా చేరి ఎంతోమంది స్త్రీలు కలిసి అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు నాయన. మా ప్రభా తండ్రి, ఈ గొప్ప దీవెనను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఎంతోమంది శక్తివంతంగా వాక్యము ప్రకటించగలుగుతున్నందుకు కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి. మరి ఇలాంటి గొప్ప ధన్యతను ఇచ్చిన మీకు నాయన మేము ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ప్రతి ఒక్కరు కూడా నీ యందు భయభక్తులు విశ్వాసంతో నీ కొరకు పని చేయనట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము. ఈ దినము మరి పరిశుద్ధ దినము మేమందరం చేరి ఆలయంలో నిన్ను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం నాయన. నీకు వందనములు. మరి పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ప్రాముఖ్యంగా ప్రపంచమంతటా కూడా మరి నీ సేవ జరుగుతుంటుండగా ఎక్కడెక్కడ నీ వాక్యం ప్రకటించబడుతున్నదో అక్కడంతా కూడా మీరుండండి ప్రభా నాయన. నీ ప్రతి సేవకుని కూడా నీ నోటి బూరగా వాడుకొని శక్తివంతమైన వాక్యము ప్రకటించబడినట్లుగా సహాయం చేయండి ప్రభా. ఆ యొక్క వాక్యం ద్వారా అనేకులు సంధించబడాలి, అనేకులు నిన్ను తెలుసుకోవాలి, అనేకులు నీ విడలుగా మారాలి మా తండ్రి. ఎంతోమంది నీకు దూరంగా ఉన్నారు, ఎంతోమంది రక్షణ లేని పరిస్థితులలో ఉన్నారు మా తండ్రి. అలాంటి బిడ్డలందరినీ కూడా నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. సర్వోన్నతుడా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. సేవకుల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. మారుమూల ప్రాంతాల్లో ఎలాంటి అనుకూలత లేని ప్రాంతాలలో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి మా ప్రభా నాయన. ఎంతమంది అయితే నాయన మరి కష్టాలలో ఉన్నారో వాళ్ళందరినీ కనికరించండి. హింసలకు గురవుతున్నటువంటి వాళ్ళను దీవించండి. హింసలను అరికట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం తండ్రి దయ ఉంచండి ప్రభా. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో తండ్రి మీరు కాపాడండి. ప్రతి ఒక్కరిని దీవించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు క్షేమంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. సమాధానం కలుగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. సమస్తం నేను చేయగలిగిన దేవుడవు కనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో మందిరంలో చేరిన ప్రతి ఒక్కరూ తండ్రి నీ సన్నిధిలో తమ హృదయాలను విప్పి తమకున్నటువంటి కష్టములు చెప్పుకుంటుండగా ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు పరిశీలించే దేవుడే ఉన్నారు. ఎవరికి ఎలాంటి కష్టం ఉన్నదో దాన్ని తొలగించండి మా ప్రభా. సమస్యలను తీర్చండి మా ప్రభా. ఎవరికి ఏ కొరతలు ఉన్నాయో వాటిని తీర్చండి. ఎంతోమంది నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఉన్నారు, మరి వివాహాలు కాలేక బాధపడుతున్నారు తండ్రి. సంతానం కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారు. దయ ఉంచండి ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో కృంగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనారోగ్యంతో తండ్రి నీ సన్నిధికి రాలేని స్థితిలో ఉన్న వాళ్ళను మీరు లేవనెత్తండి ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి, స్వస్థత అనుగ్రహించండి తండ్రి. దేవా, కుటుంబంలో నెమ్మదిని అనుగ్రహించండి. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. ఎంతోమంది నాయన అనేక సమస్యలతో ఉన్నారు. వారి హృదయంలో ఉన్న ప్రతి సమస్యను కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి యుద్ధ వాతావరణం తీసివేయండి తండ్రి. సంపూర్ణమైన నెమ్మదిని అనుగ్రహించండి. ఆయా ప్రదేశాలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా, ఆరోగ్యంగా కాపాడమని కూడా నేను ప్రార్థించి అడుగుతుంటున్నాం దేవా. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నీ సన్నిధి కాంతి వారిపైన ఉదయింపజేసి ప్రభా వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును, ఆశీర్వాదమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థులను దీవించండి. పరీక్షలు రాస్తుంటుండగా వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. మరి వారికి జ్ఞాపక శక్తులను అనుగ్రహించండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారి యొక్క పరీక్షలన్నీ కూడా చక్కగా రాసి చక్కటి విజయం పొందుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము.
మా తండ్రి దేవ, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ పునరుత్థాన దిన దీవెనలు కలుగునుగాక. అదేవిధంగా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా స్త్రీలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.